హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ అయితే అత్తయ్య ఊరికి వెళ్ళిపోయారు అనంతపూర్కి. మార్నింగ్ అందరూ ఫ్రెష్ అయిపోయాము. అండ్ వాళ్ళ డాడీ శామీ వచ్చేసి టెంపుల్కి వెళ్ళేసి వచ్చేటప్పుడు బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. అండ్ శామీ మార్నింగ్ వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయిన వెంటనే పడుకొని జస్ట్ ఇప్పుడే లేచింది. నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడే రైస్కి పెట్టేశాను అండ్ పప్పు చేస్తున్నాను. మా శామీ ఎలా అరుస్తుందో. సో లెట్స్ గెట్ ద బ్లాగ్ స్టార్టెడ్. సో ఇక్కడైతే రైస్కి పెట్టేశాను. ఇప్పుడైతే పప్పు చేస్తున్నాను కొద్దిగా. అండ్ పప్పు అన్నం ఆమ్లెట్ అనుకున్నాను. ఇదైతే త్వరగా క్విక్గా అయిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు పప్పు కడిగేసుకుని పప్పులోకి మొత్తం వాటర్ వేసుకున్నాను. అండ్ పప్పులోకి ఇప్పుడు టొమాటో, ఆనియన్, కొద్దిగా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా చింతపండు ఇవన్నీ పప్పులోకి యాడ్ చేసేస్తున్నాను ఒక్కొక్కటిగా. ఇప్పుడు టొమాటోస్ అండ్ కొత్తిమీర, చింతపండు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసి నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు అండ్ మనకు టేస్ట్కి తగినట్టు కారం వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అండ్ కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేస్తున్నాను. మా ఇంట్లో డైలీ పప్పు ఉండాల్సిందే. బికాజ్ మా హస్బెండ్కి పప్పు మ్యాండేటరీ అన్నమాట. నాకు తెలీదు, పెళ్ళైన తర్వాతే అర్థమైంది పప్పు మ్యాండేటరీ ఇంట్లో మా ఆయన కోసం అని. అండ్ ఇప్పుడైతే విజిల్స్ అన్నీ వచ్చేసాయి అన్నమాట. ఓపెన్ చేసి చూస్తే పప్పు రెడీ. అండ్ ఇక్కడ పప్పు అంతా రామేసి పాప కోసం పక్కన పెడుతున్నాను. ఎందుకంటే ఈ పప్పు కంటే ఇంకా కట్టు తినిపిస్తున్నాం అనమాట శామీకి. కొద్దిగా కట్టు, అన్నం, నెయ్యి, తర్వాత కర్డ్ రైస్. ఒకసారి వీడియో చేస్తాను మా శామీ డైలీ రొటీన్ ఏమేమి తింటుందో. ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. నెక్స్ట్ పప్పు అంతా రామేసి తర్వాత పెట్టుకోవడమే. అక్కడ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాక్చువల్ వాయిస్ ఇద్దాం అనుకున్నాను, డైరెక్ట్ వీడియోలోనే. వెనకాల మా సామి గట్టిగా అరుస్తుంది. సో డిస్టర్బెన్స్ ఎందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అండ్ వంట అయిపోయాక సామికి తినిపిద్దామని వెళ్ళి చూస్తే మళ్ళీ తనంతటికి తనే పడుకునేసింది. సో ఏమొచ్చి నన్నైతే డిస్టర్బ్ చేయలేదు ఈరోజైతే. సో పప్పు అంతా రామేసుకున్నాను. ఇప్పుడైతే పప్పుకు తిరువాత పెట్టేద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ తిరువాతలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. ఎంతమందికి తిరువాత స్మెల్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు యాడ్ చేస్తున్నాను. అండ్ లాస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ తర్వాతకి కరివేపాకు యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ తర్వాతని మొత్తం పప్పులో యాడ్ చేసేస్తున్నాను. అండ్ కాల్ చేశాను అనమాట మా హస్బెండ్కి, అన్నం పప్పు చేస్తున్నానంటే
ఆమ్లెట్ వేయను అంటే ఓకే అన్నారు. సో హియర్ అగైన్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ నేను ఆమ్లెట్ స్టార్ట్ చేసే లోపల వచ్చేసారు మా హస్బెండ్. ఇంకా అప్పటికి కూడా శామీ లేవలేదు, అలానే పడుకొనే ఉంది. ఇక్కడ సాల్ట్, కారం, ఎగ్ వేసుకున్నప్పుడు ఉండలు రాకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేయమన్నారు అమ్మ. ఇప్పుడైతే 3 ఎగ్స్, మాకు ఇద్దరికి 2 ఆమ్లెట్స్ వస్తాయి, సరిపోతుంది. అండ్ ఇక్కడ ప్యాన్ ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాం మొత్తం. ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. మంచి కాంబినేషన్ కదా, అన్నం, పప్పు అండ్ ఆమ్లెట్. అండ్ సో ఆమ్లెట్ కూడా రెడీ. అండ్ దిస్ ఈజ్ అవర్ లంచ్ ఫర్ టుడే. అన్నం, పప్పు and omelette. Thank you for watching. I hope you liked the video. Stay tuned for more videos. Please do like, share and subscribe to Samaira Sakshi's World. And please support me. Thank you.